హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి కృతిక ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి వన్ మోర్ డైలీ వ్లాగ్ గాయ్స్. ఇప్పుడు వచ్చి కాజు పన్నీర్ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం అయితే ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే తీసుకున్నాను. అలాగే మీడియం సైజు 2 టమాటాస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ముందుగా స్టవ్ అయితే వెలిగించుకుని ఒక కడాయి అయితే పెట్టుకున్నాను. అందులోనే ఆయిల్ అయితే వేసుకుని ఆయిల్ అయితే హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమాటా అయితే వేసుకొని ఫ్రై అయితే చేసుకుంటాను. ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత కొద్దిసేపు అయితే చల్లగా అయితే అవ్వనివ్వాలి. ఇప్పుడైతే చల్లగా అయితే అయిపోయినాయండి. ఇప్పుడైతే మిక్సీ జార్లోకి అయితే తీసుకుని అందులోనే కాసింత జీలకర్ర కూడా వేసుకుని మిక్సీ అయితే పట్టుకుంటాను. ఈ లోపల జీడిపప్పులు కూడా అయితే నీట్గా వలుచుకుని అయితే పెట్టుకున్నాను అనమాట. వంట అయితే అయిపోయిన తర్వాత ఈరోజైతే బయటకు వెళ్ళే పని అయితే ఉన్నదండి. ఎందుకంటే మా మ్యారేజ్ యానివర్సరీ ఉంది కాబట్టి షాపింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అలాగే పిల్లలకు కూడా బట్టలు అయితే తీసుకుంటాను. ఇవైతే మిక్సీ గిన్నెలాగా వేసుకుని మిక్సీ అయితే పట్టేసుకుంటాను. మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకుని కర్రీ అయితే స్టార్ట్ చేసేయాలి. అప్పటికే చాలా లేట్ అయితే అయిపోయింది. అప్పుడు టైం వచ్చి 12:30 అయితే అయిపోతుందండి. ఇప్పుడైతే ఫాస్ట్గా అయితే వంట అయితే చేసేస్తాను. అలాగే ఇంట్లో పనులన్నీ ఫినిష్ అయితే చేసుకుంటాను. ఇప్పుడైతే పన్నీర్ని అయితే చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకుంటున్నాను. మరి చిన్నవి కాకుండా మీడియం సైజ్ అయితే కట్ చేసుకుంటాను. ఒకప్పుడు అయితే పన్నీర్ కర్రీ అంటేనే నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదండి. ఇప్పుడైతే నా పన్నీర్ కర్రీ అయితే ఫేవరెట్ కర్రీ అయితే అయిపోయిందన్నమాట. కొంతమంది ఇట్లానే వేసుకుని చేసుకుంటారు. నేనైతే కొంచెం ఫ్రై అయితే చేసుకుని అయితే కర్రీ అయితే చేసుకుంటాను అనమాట. ఇప్పుడైతే నీట్గా అయితే కట్ చేసేసుకున్నాను. ఇవన్నీ కటింగ్ అయిపోయిన తర్వాత ఒక పెనం పెట్టుకుని అందులో కాస్తంత ఆయిల్ వేసుకుని బాగా అయితే ఫ్రై అయితే చేసుకుంటాను అనమాట. చూడండి మంచిగా అయితే కట్ చేసేస్తాను కదా. ఇప్పుడైతే ఫ్రై అయితే చేసుకుంటున్నాను. మరీ ఎక్కువ ఆయిల్ కాకుండా లైట్గా అయితే ఆయిల్ అయితే స్ప్రే చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మంచిగా అయితే ఫ్రై చేసేసుకుంటాను. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలాగైతే చేసుకుంటే కొంచెం బాగుంటుంది. కొంచెం క్రంచీగా కూడా ఉంటాయి అన్నమాట. మరి మెత్తగా సాఫ్ట్గా వండుకుంటే బాగుంటుంది అన్నమాట. కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది. ఇందా ఫ్రై చేసుకున్న కడాయి ఉంది కదా, అదే కడాయి అయితే పెట్టేసుకున్నాను. అందులోనే కాసంత ఆయిల్ అయితే వేసుకుని ఆయిల్ అయితే హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పులు, అవి అయితే వేసేసుకొని ఫ్రై అయితే చేసేసుకున్నాను. ఫ్రై చేసుకుని అదే కడాయిలోకి అయితే తీసేసుకున్నాను అనమాట. దీంట్లోనైతే మనకు కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇలాచి, చెక్క, లవంగాలు అయితే వేసుకున్నాను. ఈ హోల్ గరం మసాలా ఉంటాయి కదా, అవి అయితే వేసుకుని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ టమాటా పేస్ట్ అయితే ఉంది కదా, అదైతే వేసేసుకుని బాగా అయితే మగ్గనివ్వాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే ఇంట్లో ఇప్పుడు రెడీగా ఉంటుంది కాబట్టి అదే అయితే వేసేసుకుని 1.5 స్పూన్ అయితే వేసుకున్నాను. వేసుకుని బాగా అయితే ఫ్రై అవ్వాలి. ఇది కూడా బాగా అయితే మగ్గిపోవాలి. పచ్చివాసన అంతా పోయేంత వరకు మంచిగా అయితే ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను. ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకుని మంచిగా అయితే ఫ్రై అయితే చేసేసుకున్నాను. ఇందులోనే టేస్ట్ తగ్గట్టు అయితే సాల్ట్ అయితే వేసుకున్నాను. అలాగే మీకు టేస్ట్ తగ్గట్టు స్పైసీనెస్ని బట్టి కారం అయితే వేసుకోండి. నేనైతే ఇక్కడైతే 1.5 స్పూన్ అయితే కారం అయితే వేసుకున్నాను. అలాగే ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా అయితే ఫ్రై అయితే అవ్వాలండి. ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే బాగా అయితే ఫ్రై అయితే చేసుకుంటాను. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే కాసంత గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. ఇది కూడా మంచిగా అయితే ఫ్రై అయిపోయిన తర్వాత ఇది ఎలా అవ్వాలంటే పెనాన్ని పెట్టుకుని గ్రేవీ అంతా సెపరేట్ అయిపోవాలి. అంతలాగైతే ఫ్రై అయితే చేసుకోవాలి. గ్రేవీ అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. మీకు ఎంత గ్రేవీ కావాలో ఎంత థిక్నెస్ కావాలో చూసుకొని వాటర్ అయితే వేసుకోండి. నేను ఇందులోనే కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలని చెప్పి ఇంకొంచెం వాటర్ అయితే వేసుకుని బాగా అయితే కలుపుకుంటాను. బాగా కలిపిన తర్వాత 5 మినిట్స్ అయితే మూత అయితే పెట్టుకుని ఒక 5 నిమిషాలు అయితే బాగా అయితే ఉడకబెట్టుకోవాలి. ఇది కొంచెం బాగా ఉడికిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కాజు పన్నీరు, అవి అయితే వేసేసుకుంటాను. ఇవి కూడా వేసేసుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో అయితే పెట్టేకుని బాగా అయితే ఉడకబెట్టుకోవాలి. అప్పుడైతే మంచిగా అయితే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అంతా అయితే పన్నీర్ ముక్కలకైతే బాగా అయితే పడుతుంది అనమాట.
ఈ కర్రీని బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. నేను సింపుల్ ప్రాసెస్లోనే చూపించాను. ఎవరైనా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే కలిపేసుకొని పక్క స్టవ్ మీదకైతే పెట్టేసుకుంటాను. ఇప్పుడైతే దీంట్లోకైతే చపాతీ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. చపాతీ పిండి అయితే ముందుగానే కలిపైతే పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఈ లోపల కర్రీ అయిపోయే లోపల కొంచెం మెత్తగా అవుతుంది కాబట్టి మెత్తగా అయితే వస్తాయని చపాతీలు ముందైతే కలిపైతే పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే చిన్న చిన్న బాల్స్ కింద చేసేసుకుని చపాతీలన్నీ అయితే వత్తేసుకుంటాను. ఈ లోపల కర్రీ కూడా ఉడుకుతూ ఉంటుంది. సిమ్లో అయితే పెట్టుకున్నాను. ఒక 10 నిమిషాలు అయితే కర్రీ కూడా అయిపోతుంది అనమాట. మధ్య మధ్యలో చూసుకుంటా కర్రీని కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది. ఇప్పుడైతే బాల్స్ అన్నీ చేసేసుకున్నాను. ఇప్పుడైతే పొడిపిండి అయితే వేసుకొని చపాతీలు అయితే వత్తేసుకుంటాను. వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కొంచెం డిస్టర్బ్గా ఉంటే సారీ అండి. ఎందుకంటే పిల్లలైతే ఆడుకుంటున్నారు, అందుకే కొంచెం డిస్టర్బ్గానే ఉంటుంది. ఇప్పుడైతే చపాతీలన్నీ వత్తేసుకుంటున్నాను. చపాతీలన్నీ వత్తేసుకొని ఇప్పుడైతే మధ్య మధ్యలో చూసుకుంటూ కర్రీ కూడా కలుపుకుంటున్నాను. కర్రీ కూడా బాగా అయితే ఉడికిపోయి వచ్చిందండి. కొంచెం ఒక 5 మినిట్స్ అయితే అయిపోతుంది కర్రీ కూడా. ఇప్పుడైతే కర్రీ కూడా పక్కకైతే షిఫ్ట్ అయితే చేసేసుకొని ఇందాక పన్నీర్ కాల్చుకున్న తవ్వ అయితే ఉంది కదా, ఆ తవ్వ అయితేనే పెట్టేసుకున్నాను. ఆ తవ్వ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దాని తర్వాత ఒకటి చపాతీలు అయితే కాల్చేసుకుంటాను. ఈ లోపల కర్రీ కూడా ఉడికిపోయిందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇప్పుడు చపాతీలన్నీ కాల్చుకున్న తర్వాత అందరం కలిసి అయితే లంచ్ అయితే చేసేస్తాము. ఇప్పుడైతే మా పిల్లలకైతే ఇచ్చేస్తాను. వాళ్ళైతే టీవీ చూస్తున్నారు, వాళ్ళైతే తినేస్తారనమాట. లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తినగా వచ్చిన గిన్నెలన్నీ అయితే నీట్గా అయితే వాష్ చేసుకుంటాను. గిన్నెలన్నీ వాష్ చేసుకున్న తర్వాత కాసేపు అయితే రెస్ట్ అయితే తీసుకున్నాను. ఆఫ్టర్నూన్ అయితే ఇంకేం షూట్ చేయలేదు. ఇప్పుడైతే రెడీ అయితే అయిపోయి షాపింగ్కి అయితే వెళ్తాము. చెప్పాను కదా షాపింగ్కి వెళ్తామని. మా మ్యారేజ్ యానివర్సరీ ఉంది, షాపింగ్ చేద్దామని చెప్పినా కదా, అందుకని ఇప్పుడు రెడీ అయితే అయిపోతాము. ఆఫ్టర్నూన్ వెళ్దాం అనుకున్నాం కానీ ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఈవినింగ్ వెళ్దామని 6:30కి అయితే రెడీ అయిపోయాము. ఇప్పుడైతే షాపింగ్కి అయితే వెళ్తాము. ఇక్కడ చూడండి మా పిల్ల అయితే చాలా క్యూట్గా బుద్ధిమంతురాల్లాగా నుంచుంది కదా, ఎంత క్యూట్గా ఉంది కదా. ఇప్పుడైతే షాపింగ్కి అయితే వెళ్తాము. మా దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము. కొత్తగా ఓపెన్ చేశారంట, అక్కడికైతే వెళ్ళామన్నమాట. ఇప్పుడైతే షాపింగ్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మా పిల్లలకి అయితే తీసుకుంటున్నాను. హెవీగా అయితే ఏం తీసుకుంటలేదు, సింపుల్గా అయితే తీసుకుంటున్నాను. నాదైతే అయిపోయింది. ఇప్పుడు మా వారైతే షాపింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడితో వీడియో కూడా ఎండ్ చేస్తున్నాను. మా వీడియో కనుక ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ గైస్, బాయ్.